హితేష్ గారు. హలో వినిపిస్తుంది సార్. హలో వినిపిస్తుంది. అదే స్క్రీన్ షేర్ చేయండి మీరు. ఓకే. సో మనకి కోర్సు డ్యూరేషన్ 45 days అండి. మీకు పంపించిన దాంట్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు జాయిన్ లింక్ పంపించిన నెంబరే నాది. సో హితేష్ గారండి, యాక్చువల్గా ఇది మనకి 10th బ్యాచ్ 12th బ్యాచ్ అవుతుంది. ఓకే, మన పాప పుట్టి ఒక 4 months అయ్యింది, బ్యాచెస్ తీసుకోలేదు, కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేయలేదు. 3 months తర్వాత ఇది కొత్త బ్యాచ్ అన్నది. ఓకే, ఏమన్నా డౌట్స్, సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా మా సార్ హితేష్ గారిని అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవునండి. ఓకే. హాయ్ గైస్. అందరికి నా వాయిస్ క్లియర్ ఉంది కదా? ఓకే ఓకే. ఒక్క నిమిషం. ఓకే, మెండిక్స్ క్లయింట్ ఓపెన్ చేస్తున్నాం. స్టూడియో. యా, గైస్, ఆల్రెడీ మెండిక్స్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే లైక్ మామూలుగా చూసారా ఎవరైనా? ఆర్ బ్యాక్గ్రౌండ్ అండ్ డెవలప్మెంట్. చెప్పండి. నాది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండి. నాది ఓకే. కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్, ఎంఎస్సి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్. నాకు 5 years నాన్ ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉంది, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో. ఈ విఎల్ఆర్ ట్రైనింగ్ లో చూశాను, యూట్యూబ్ ఛానల్లో చూసి వీడియోస్ చూశాను. ప్రీవియస్ ఒకటి డెమో క్లాస్ విన్నాను, మెసేజ్ వస్తే ఈరోజు అటెండ్ అయ్యాను. ఓకే ఓకే. మిగిలిన వాళ్ళు ఐటీ అయినా బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారా? మిగిలిన ఓకే. మెండిక్స్ ఇస్ లైక్, మెండిక్స్ ఏంటంటే కంప్లీట్ డెవలప్మెంట్ అండి. ఇట్స్ మనం ఎలా అయితే మీరు అప్లికేషన్ డెవలప్మెంట్ నార్మల్గా ఎలా జరుగుతుందో మెండిక్స్లో కూడా అట్లానే. మెండిక్స్ కంప్లీట్లీ డెవలప్మెంట్ టూల్. ఒక అప్లికేషన్ డెవలప్ చేసి క్లయింట్ ఇచ్చేటట్టు ఉంటుంది ఈ టూల్లో. అండ్ ఈ టూల్లో స్పెషల్ ఏంటంటే నార్మల్గా మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు బేసిక్గా 3 things ఉంటాయి. బేసిక్ 3 things ఏంటంటే లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మళ్ళీ మిడిల్ వేర్, 3 ఉంటాయి. ఈ 3 డెవలప్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే బేసిక్గా షేర్ వర్డ్ ఓకే. ఏంటి షేర్ కంటెంట్? సార్ వెంకట్ గారు ఉన్నారు? షేర్ అవ్వట్లేదు ఏంటి సార్? వినిపిస్తుందండి.
వెంకట్ గారు షేర్ అవ్వట్లేదు, స్క్రీన్ షేర్ అవ్వ ఓకే. యాక్చువల్లీ ఈ 3 ఉంటాయి. నార్మల్‌గా ఏం చేస్తాం అంటే ఫ్రంట్ ఎండ్‌లో యాక్చువల్లీ మనకి మోస్ట్‌లీ జావా స్క్రిప్ట్‌తోని యాంగులర్ ఏదో యూజ్ చేసి జావా స్క్రిప్ట్‌తోని ఫ్రంట్ ఎండ్ విడ్జెట్స్ మనకు ఫ్రంట్ ఎండ్ పేజెస్ ఉంటది కదా! హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తారు. అంటే మీరు అప్లికేషన్ ఏదైనా ఓపెన్ చేశారంటే ఫ్రంట్ ఎండ్ చూస్తారు కదా! స్క్రీన్స్ అన్నీ. ఒకవేళ అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ Yes. చేశారు. ఆ స్క్రీన్స్, ఆ పాపప్స్ ఇదంతా ఫ్రంట్ ఎండ్ అంటారు. సో, బేసిక్‌గా దానికి మోస్ట్‌లీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఈ 3 ఉంటాయి. ఈ 3 ఉండి ఈ మూడిటితో డెవలప్ చేస్తారు. Hmm. సో, ఇది ఫ్రంట్ ఎండ్. అంటే మీకేంటంటే జస్ట్ స్క్రీన్స్ కనబడతాయి. దీంట్లో మీరేం ఇంటరాక్ట్ అవ్వలేరు. జస్ట్ అలా స్క్రీన్స్ కనబడుతూ Okay. ఉంటాయి. స్క్రీన్స్ ఎళ్ళిపోతా ఉంటాయి అంతే. అది ఫ్రంట్ ఎండ్. సో, దీన్ని Okay. యూజర్ ఇంటరాక్ట్ అంటే మనం ఒకసారి లాగిన్ అవ్వి ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనకి ఏపీఐస్ కావాలి. Okay. సో, ఏపీఐస్ ఏం చేస్తాయంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ ఏపీఐస్ డెవలప్ చేస్తారు. మిడిల్ వేర్ అంటారు ఈటిలిని. ఈ ఏపీఐస్ ఏం చేస్తాయి Okay. అంటే మీరేదైనా బటన్స్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా మీకు ఫ్రంట్ ఎండ్‌లో. ఈ బటన్స్ ఇవన్నీ ఫ్రంట్ ఎండ్‌లో కనబడతాయి గదా! ఈ బటన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యే ఇది క్రియేట్ చేస్తాయి ఏపీఐస్. ఏం చేయవు. మీరు ఆ బటన్ నొక్కిన వెంటనే ఆ బటన్ ఒక ట్రిగ్గర్ చేస్తది. ఒక టైప్ ఆఫ్ లాజిక్‌ని. ఆ లాజిక్ ట్రిగ్గర్ చేసి అదేమో ఈ ఫ్రంట్ ఎండ్ మీకు కనబడుతున్న క్లయింట్ అంటే మన ల్యాప్‌టాప్ లేదా మన పీసీ, మన మొబైల్ ఇవన్నీ క్లయింట్స్ అంటాం. ఈ క్లయింట్స్ నుంచి Sorry మనం for ఏంటే interrupting. యాహ్! ఇది చెప్పండి. డిస్‌ప్లే చూపించగలరా? మీరు చెప్తున్నారు ఎక్స్‌ప్లనేషన్. ఆ! ఆ! అదే షేర్ చేయడం అవ్వట్లేదు దీంట్లోని. అదే సార్. కంటెంట్ షేర్ అవ్వట్లేదు. ఓకే. చెప్పండి సార్. కంటిన్యూ. అది సమ్ లైసెన్స్ ఇది ఉన్నట్టుంది. కంటెంట్ షేర్ అవ్వట్లే యాక్చువల్లీ. ఓన్లీ షీట్స్ ఎక్సెల్ ఒకటే షేర్ అవుతుందా? ఓకే. సో, ఈ ఏపీఐస్ క్రియేట్ చేస్తారు మళ్ళీ. ఫ్రంట్ ఎండ్ ఒకళ్ళు క్రియేట్ చేస్తారు. ఏపీఐస్ ఒకళ్ళు క్రియేట్ చేస్తారు. సో, మీరు ఏదైనా బటన్ నొక్కితే అది మీ క్లయింట్ అంటే మీ ల్యాప్‌టాప్ నుంచి మన అప్లికేషన్ ఎక్కడైతే హోల్డ్ అవుతదో దాన్ని సర్వర్ అంటాం. అప్లికేషన్ అంతా అక్కడ ఉంటది యాక్చువల్లీ. సో, ఇక్కడి నుంచి అక్కడికి కమ్యూనికేట్ చేసి సర్వర్‌లో మీకు కావాల్సింది దానికో సిగ్నల్ రిక్వెస్ట్ పంపిస్తది. రిక్వెస్ట్ పంపించి సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తది. అది మీకు ఫ్రంట్ ఎండ్‌లో చూపిస్తది మళ్ళీ. ఇది ఇవి 2 పార్ట్స్. ఇంకోటేంటంటే మీరు ఈ ఫ్రంట్ ఎండ్‌లో మీరు చేసిన ఇంటరాక్షన్స్ లేదా మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేశారు అమెజాన్‌లో. అదంతా ఆర్డర్ ప్లేస్ చేశారు కదా! అదంతా రికార్డ్ అవ్వాలి. అది బ్యాక్ ఎండ్ అంటాం. అదేంటి ఒక డేటాబేస్‌లో స్టోర్ అవ్వడం లేదా క్లౌడ్‌లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్. అంటే స్ట్రక్చర్డ్‌గా డేటాను పెట్టాలి. మీరు ఓకే. మీ ఐడీకి మీరు క్రియేట్ చేసిన ఆర్డర్ మీ ఐడీ కింద స్టోర్ అవ్వాలి. మీరేమి ఐటెమ్స్ తీసుకున్నారు, ఎంత ప్రైస్, దాని టోటల్స్ అన్నీ ఇదంతా బ్యాక్ ఎండ్. ఒక స్ట్రక్చర్ ఏసి దాన్ని డేటాబేస్‌లో స్టోర్ చేస్తారు. సో, ఈ 3 పార్ట్స్ ఉంటాయి. బేసిక్ డెవలప్‌మెంట్‌లో ఎక్కడైనా ఏదైనా మీకు 3 పార్ట్స్. ఇప్పుడు నార్మల్‌గా జావా ఫుల్ స్టాక్ అంటారు. ఫుల్ స్టాక్ అంటే ఏంటి? జావా ఫ్రంట్ ఎండ్ నేర్చుకొని మళ్ళీ ఈ ఏపీఐస్ డెవలప్ చేయడం నేర్చుకొని మళ్ళీ బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ లైక్ ఎస్‌క్యూఎల్, మైఎస్‌క్యూఎల్ డేటాబేసెస్ స్ట్రక్చర్ చేయడం ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకే. ఇదంతా లేకుండా ఈ మెండిక్స్ అనే టూల్ ఏం చేసిందంటే బేసిక్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. మనం ఈ ఫ్రంట్ ఎండ్ చేయాలి అనుకుంది, బ్యాక్ ఎండ్ డేటాబేస్‌ని స్ట్రక్చర్ చేయాలనుకుంది, ఇదంతా ఒకే ఒక అప్లికేషన్‌లో డెవలప్ చేసేస్తాం. ఒక అప్లికేషన్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేసి డెవలప్ చేసాం. డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే ఏం లేదు. ఆల్రెడీ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. మనం ఏంటంటే జస్ట్ బేసిక్‌గా ఎలా అంటే ఆహ్, బొమ్మ గీసేటప్పుడు జస్ట్ పజిల్ ఉంటది కదా! పజిల్‌లా పెట్టేసి ఉంటాయి. పజిల్‌ని మనం అలాగా అరేంజ్ చేస్తే ఆ పిక్చర్ కంప్లీట్ అయిపోద్ది. అలా ఈ డ్రాగ్ అండ్ డ్రాప్. జస్ట్ డ్రాగ్ చేసుకొని, డ్రాప్ చేసుకొని కంప్లీట్ చేస్తాం. కాపోతే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర ఆహ్, మ్యాక్స్
ఒక కంప్లీట్ చేయడానికి ఒక అప్లికేషన్ అన్నీ ఉంటాయి, ఎలిమెంట్స్ అన్నీ దేంట్లో మెండిక్స్లో. బట్ ఏమైనా మిస్ అయినా స్టిల్ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి దీంట్లో, జావా యాక్షన్స్ అండ్ ప్లగ్ ఇన్ విజెట్స్ అని. సో జావా యాక్షన్స్ యూస్ చేసి మనం లాజిక్ని, ఏదైనా లాజిక్ మనకి అవ్వట్లేదు అంటే జావా యాక్షన్స్ యూస్ చేసి మనం మళ్ళీ జావా కోడ్ రాసుకొని లాజిక్ని తెచ్చుకోవచ్చు, ఇఫ్ ఎట్ ఆల్ మెండిక్స్లో అవ్వకపోతే. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ అంటే మెండిక్స్లో అవ్వకపోతే అది తెచ్చుకోవాలి. ఈ కోడింగ్ జావా చెప్పు. కోడింగ్ రాసి జావా యాక్షన్స్ తెచ్చుకోవాలండి ఇది. జావా కోడింగ్ రాసి జావా యాక్షన్స్ తెచ్చుకోవాలి. ఒకవేళ మన అంటే వల్ల అవ్వకపోతే, ఏదైనా అవ్వట్లేదు, చెప్పండి. చెప్పండి. ఏదైనా అవ్వకపోతే, ఇఫ్ ఎట్ ఆల్ డెవలప్మెంట్ అవ్వకపోతే అప్పుడు జావా యాక్షన్స్ తెచ్చుకునే ఎక్స్ట్రా ఇది. ఈ జావా యాక్షన్స్ అనేది ఎక్స్ట్రా, మెండిక్స్లో ఎక్స్ట్రా. అంటే మెండిక్స్తోనే డెవలప్ అయిపోద్ది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. లేకపోతే జావా యాక్షన్స్ యూస్ చేసి మనం కోడ్ డెవలప్ చేసుకుని ఆ కోడ్ని తెచ్చేసుకోవచ్చు. ఆ కోడ్ ఒకసారి వచ్చిందంటే ప్రతిసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. అలాగే ఇంకోటి ఉంటుంది, ప్లగ్ ఇన్ విజెట్స్ అని. ఒకవేళ మన దగ్గర ఉన్న విజెట్స్ ఏవి సరిపోలేదు, మనకి ఏదో వెరైటీ విజెట్ కావాలి అంటే మనం జావా స్క్రిప్ట్తో ఒక విజెట్ డెవలప్ చేసి దాన్ని కూడా తెచ్చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా ఇవి. సో ఇట్స్ కంప్లీట్ డెవలప్మెంట్ టూల్. ఇది కూడా జావా యాక్షన్ లాగా జావా యాక్షన్ లానే జావా స్క్రిప్ట్ తెచ్చుకొని ప్లగబుల్ విజెట్ అంటాం దీన్ని. ఇలాగా ఈ కాన్సెప్ట్స్ మెండిక్స్ పూర్తయింది బేసిక్ గా. కాకపోతే ఏంటంటే మనం మెండిక్స్ డెవలపర్ కింద జాయిన్ అవుతాం కాబట్టి మనకి జావా యాక్షన్స్, జావా స్క్రిప్ట్ రావాల్సిన అవసరం అయితే లేదు. ఈ మనకి రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు లేదా ఒకసారి ప్రాజెక్ట్ డిస్కస్ చేసేటప్పుడే మన పని ఏం చెప్తారు అంటే ఓన్లీ ఏవేవైతే మెండిక్స్ లో అవుతాయో ఆ స్టోరీసే మనం తీసుకుంటాం. ఓన్లీ మెండిక్స్తోనే అయ్యేవి, అంటే ఎక్స్ట్రాగా కోడింగ్ రాసి తెచ్చేవి కాదు. కోడింగ్ రాసి తెచ్చేవి ఉండవు, మనం మెండిక్స్లో డెవలప్ చేసేవే ఉంటాయి. బేసిక్గా మెండిక్స్లో చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, చాలా కంపెనీస్లో చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మిండెక్స్ టూల్ ఎక్కువ అంటే ఏ కంపెనీలు యూజ్ చేస్తున్నాయి సార్ ఈ సాఫ్ట్వేర్ ని? ఎక్కువ సిమెన్స్, పీడబ్ల్యూసి ఎక్కువ యూజ్ చేస్తున్నాయండి. యాక్చువల్లీ సిమెన్స్ వాళ్ళకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే సిమెన్స్ వాళ్ళు యాక్చువల్లీ మెండిక్స్ని తీసుకున్నారు, మెండిక్స్ నుంచి సిమెన్స్ వాళ్ళు కొనేసుకున్నారు మెండిక్స్ని. సో సిమెన్స్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పీడబ్ల్యూసీలో ఉన్నాయి. నేను లేటెస్ట్గా క్యాబ్ జెమినీ, ఇన్ఫోసిస్లో బాగానే ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. క్యాబ్ జెమినీ, ఇన్ఫోసిస్ అలా కాకుండా వీటిలో మిడ్ ఉన్నాయి. సైజ్ స్టార్ట్అప్ అలాంటి కంపెనీలు కూడా యూజ్ చేస్తున్నాయి, ఓన్లీ ఎంఎన్సీ మాత్రమే యూజ్ చేస్తున్నాయి లేదు, ఈ టూల్? మిడ్ సైజ్ లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మిడ్ సైజ్ లో అయితే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మిడ్ సైజ్, ఎంట్రీ లెవెల్ వీటిల్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మెండిక్స్ మీద యాక్చువల్లీ. కాకపోతే వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే దే ఎవరైనా కోర్గా డెవలప్ చేసే వాళ్ళని చూస్తున్నారు, అంటే ప్రాజెక్ట్ ఓనర్షిప్ తీసుకునే వాళ్ళని చూసి. కాకపోతే మనం పెట్టే ఎక్స్పీరియన్స్కి, మనకి ఇచ్చే శాలరీకి మనం అంత ఓనర్షిప్ తీసుకునే అంత ఇదైతే చేయకూడదు, చేయలేము బేసిక్గా. ఎందుకంటే ఎప్పుడైనా ప్రాజెక్ట్ ఓనర్షిప్ చేసుకోవాలంటే మనం ఈజీగా ఒక మినిమం మన శాలరీ కూడా 20-30 అంత ఇస్తే గానీ అంత ఓనర్షిప్ తీసుకోవడం కూడా వేస్ట్. సో ఆ మిడ్ సైజ్లో ఎలా ఉందంటే, ఓకే నువ్వు తీసుకోగలవు, నీకు ఎంతే 10 అలా ఇచ్చి నిన్ను ఓనర్షిప్ తీసుకొని మనం తీసుకోం కదా. అలా ఉంది. మీ ప్రాజెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి, కాకపోతే బయట పర్సనల్ తక్కువ ఉన్నారు మెండిక్స్ మీద. యాక్చువల్లీ మెండిక్స్ వచ్చి ఫుల్ యూట్యూబ్ లో కూడా సర్చ్ చేశాను, ఎక్కడ విఎల్ఆర్ మీరు చెప్పే వీడియోస్ తప్ప ఎక్కడ దొరకట్లేదు సార్. అక్కడక్కడ ఉన్నాయి కానీ మెండిక్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, నాకు తెలుసు చాలా తక్కువ మంది ఉన్నారు. యాక్చువల్లీ కొద్దిగా గొప్ప సౌత్ లోనే కొంతమంది ఉన్నారు, యాక్చువల్లీ చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు జాబ్ మెండిక్స్
మీద ఉన్న మెండిక్స్ కావాల్సిన గూడ్స్ అంటే కావాల్సిన పర్సనల్ క్వాలిఫైడ్ పర్సనల్ కి చాలా తేడా ఉంది. సో చాలా ప్రాజెక్ట్స్ ఏంటంటే పర్సనల్ లేక మిడ్ సైజ్ కంపెనీస్ ప్రాజెక్ట్స్ ని తీసుకోలేకపోతున్నాయి, కంప్లీట్ చేయలేకపోతున్నాయి. యూకే సైడ్ బాగా డిమాండ్ ఉంది యాక్చువల్లీ. యూకే సైడ్ నెదర్లాండ్స్, ఐర్లాండ్ అక్కడ కంపెనీస్ అన్ని దీనికి బాగా స్విచ్ అవుతున్నాయి. వాళ్ళకి అక్కడ లోకల్లో దొరకట్లేదు, ఇక్కడ చూస్తుంటే వాళ్ళకి యాక్చువల్లీ అంత మంది లేరు. కాకపోతే బేసిక్ ఏంటంటే ఇది ఇది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. మీకు జావా ఫుల్ స్టాక్ ఎలాగో అలానే మెండిక్స్ కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ అయిపోతుంది. ఒక టూల్ ని అదే ఒక అప్లికేషన్ ని ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ అయిపోతుంది. అది దీంట్లో బేసిక్. ఇది మామూలుగా చూసేటప్పుడు ఒక టూల్ లా కనబడుతుంది, కానీ దీని అప్లికేషన్ చేసేది అంతా కొద్దిగా హై లెవెల్లో ఉంటుంది. సో హై లెవెల్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ పూర్తిగా డెవలప్ చేయొచ్చు. లేదో చిన్న చిన్న అప్లికేషన్స్ అయితే అసలు ఊరికే డెవలప్ చేయొచ్చు దీంతో. ఇంకా దీని బేసిక్ ఏంటంటే ఇది హై లెవెల్ అప్లికేషన్స్ వరకు డెవలపింగ్ చాలా దీనిగా అవుతుంది. సో దీనికి డిమాండ్ అంతా పెరుగుతుంది. యాక్చువల్లీ లా పెరుగుతుంది కానీ పర్సనల్ లేరు, అది బేసిక్ ప్రాబ్లం వస్తుంది దీంతో. ఒకవేళ పర్సనల్ ఉండుంటే దీని ఓపెనింగ్ అంతా చాలా ఫాస్ట్ గా ఉండేవి. లేరు, జనాలు లేరు. అంటే క్వాలిఫైడ్ గా కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళు తక్కువ మంది, అది ప్రాబ్లం. ఒక్క నిమిషం అండి, షేర్ ఎందుకు అవ్వట్లేదు? హలో, సార్ షేర్ అవ్వట్లేదు సార్. మోర్ ఆప్షన్స్, రికార్డ్ ఒకటా? ఒక్క నిమిషం అండి, కాగ్నిజెంట్ లాగిన్ అయిపోయినట్టున్నాను, బయటకు వచ్చి మళ్ళీ రీచ్. హలో, ఆయన కంపెనీ అకౌంట్ తోటి లాగిన్ అయ్యారండి, అది యూజ్ చేస్తుంది. ఆయన వర్కింగ్ ప్రొఫెషనల్ అండి. అందరూ మన ఫ్యాకల్టీలు అందరూ వర్కింగ్.
సార్ నేను దాన్ని హైడ్ చేసి పెడతానండి మీకు. మీరు బ్రౌజర్లో ఆన్ చేయండి సార్. బ్రౌజర్లో ఒక్క 2 minutes అండి, వస్తున్నాడు. ఓకే. హలో, వినిపిస్తుందా? వాయిస్ లోలో వినిపిస్తుంది సార్ మీ వాయిస్. ఇప్పుడు క్లియర్ కదా? ఇప్పుడు క్లియర్. ఓకే, గుడ్ మార్నింగ్. ఓకే, ఈ స్క్రీన్ కనబడుతుంది కదా? ఓకే కనిపిస్తుంది. ఓకే, మెండిక్స్ రండి. ఓకే, మెండిక్స్ లో యాక్చువల్లీ మనకు ఉండేవి 3 phases అండి. ఒకటి మన మెండిక్స్ క్లయింట్ ఆర్ టూల్, మనం వాడే మెండిక్స్ టూల్ ఉంటుంది. ఇది మన మెండిక్స్ టూల్. ఓకే, You can use sign in later. మెండిక్స్ టూల్ ఉంటుంది, క్లయింట్ ఉంటుంది, మళ్ళీ మన మెండిక్స్ వెబ్ ఉంటుంది మనం వాడే దీంట్లో. అది మెండిక్స్ వెబ్ బేసిక్ గా దేనికంటే జస్ట్ మన వర్జన్ కంట్రోల్ నుంచి మనం మన గిట్ అక్కడ హోస్ట్ అయి ఉంటుంది, మన టీమ్ సర్వర్ అంటాం దాన్ని. అది హోస్ట్ అయి ఉండి అక్కడికి ఏంటంటే మనం ఇక్కడ డెవలప్ చేసినవన్నీ అక్కడ పంపిస్తే అక్కడ డెవలప్ అయ్యి అవి .mpk
ఫైల్స్ కింద స్టోర్ అయ్యి మన ఎన్విరాన్మెంట్ వాటిని డిప్లాయ్ చేసి డిప్లాయ్మెంట్ అంతా అక్కడ చేస్తాం. లేదా మనం ప్రైవేట్ క్లౌడ్ కనెక్ట్ చేసుకుంటే అక్కడి నుంచి చేయొచ్చు. అంత మేనేజ్మెంట్ లేదా మన స్టోరీ బోర్డు అన్ని మెండిక్స్ వెబ్ లో మనం మేనేజ్ చేసుకోవచ్చు. అది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మెండిక్స్ సర్వర్ ఉంటుంది. అదేంట్లో ఏంటంటే బేసిక్ గా మనం క్లయింట్ లో డెవలప్ చేసినవన్నీ ఆ సర్వర్ లో బ్యాక్ అండ్ లాజిక్స్ అన్ని లైక్ మైక్రోఫ్లోస్ ఇవన్నీ ఉంటాయి. ఈ క్లయింట్ వెబ్ సర్వర్ దీని గురించి ఓకే అది ఏం చేసింది అనేది అదంతా జస్ట్ ఒక డీటెయిల్. మనం దాన్ని పెద్దగా ఇచ్చేయం. అది ఏంటి దాని బ్యాక్ ఎండ్ ఏంటి, దాని బ్యాక్ ఎండ్ దేంట్లో అవుతుంది. బ్యాక్ ఎండ్ అంతా జావానే. బ్యాక్ ఎండ్ అంతా మెండిక్స్ మనం ప్రతిదీ చేసేదంతా జావా మీద చేస్తాం. అంటే జావా మనం రాయం, బ్యాక్ ఎండ్ లో జావా కోడ్ రన్ అవుతా ఉంటుంది. అండ్ మెండిక్స్ ఫ్రేమ్ వర్క్ అంతా .NET మీద డెవలప్ చేశారు. ఇవన్నీ జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మనకంతే మెండిక్స్ దేని మీద చేశారని. మనం బ్యాక్ ఎండ్ లాజిక్ రాసేదంటే జావా కింద బ్యాక్ ఎండ్ కన్వర్ట్ అవుద్ది మనం రాసేదంతా. ఇదంతా వాళ్ళు డెవలప్ చేయడం .NET మీద డెవలప్ చేసుకున్నారు వాళ్ళ అప్లికేషన్ అదంతా. అండ్ దీంట్లో మనకు ఉండేది మెండిక్స్ లో మనం చేసేది ఏంటంటే ఫస్ట్ డేటా మోడల్ అని ఒకటి ఉంటుంది. డేటా మోడల్ అని ఉంటుంది. సెకండ్ మనం లాజిక్స్ రాయడానికి మైక్రోఫ్లోస్, నానోఫ్లోస్ ఉంటాయి. థర్డ్ విడ్జెట్స్ ఉంటాయి. పేజెస్ నార్మల్గా మనం చూసే వెబ్ పేజెస్ డెవలప్ చేయడానికి విడ్జెట్స్ ఉంటాయి. ఈ 3 మెయిన్ క్రైటీరియా. ఇవి కాకుండా మనకి ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి, లైక్ మనం ఇంకొక అప్లికేషన్తో మనం ఒక్కడే చేసాం కదా, బేసిక్గా ఒక అప్లికేషన్ ఇంకొక అప్లికేషన్తో కమ్యూనికేట్ అయ్యే ఇది ఉంటాయి. దీన్ని మనం రెస్ట్ అండ్ ఓడేటా ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఫిఫ్త్ ఎక్స్టర్నల్ కనెక్టర్స్. ఎక్స్టర్నల్ కనెక్టర్స్ ఉంటాయి. ఈ 5 మీదే మొత్తం మెండిక్స్ ఈ 5 మీద బేస్ అయి ఉంటుంది. ఈ 5 కాంపోనెంట్స్ అంటే మా ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ కి అన్ని అవ్వకపోయినా ఈ 5 కాంపోనెంట్స్ మనకి బేసిక్ గా మనం యూజ్ చేసే ఇవి. ఎక్స్టర్నల్ కనెక్టర్స్ ఏంటంటే మన దగ్గర డైరెక్ట్ గా ఒక అప్లికేషన్ టైప్ లో ఒక కనెక్టర్ డెవలప్ చేసి పెడతారు. దాన్ని మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకొని మన కావాల్సిన రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ అడుగుతుందా మీకు కనబడుతుంది కదా, ఇది మన ఇంటర్ఫేస్, ఇది మన మెండిక్స్ క్లయింట్. దీంట్లో నుండే 5 కాంపోనెంట్స్. ఈ హెడర్, ఎక్స్ప్లోరర్, ఇది మన వర్క్ స్పేస్. హెడర్, ఎక్స్ప్లోరర్, వర్క్ స్పేస్, లైక్ మన టర్మినల్ అనుకోవచ్చు. టర్మినల్, కన్సోల్, మన కన్సోల్ టర్మినల్. ఇది ఈ పార్ట్ కన్సోల్ టర్మినల్. ఇదేమో వర్క్ స్పేస్, ఇది ఎక్స్ప్లోరర్, ఇది హెడర్, ఇదేమో మన లైక్ మన టూల్ బాక్స్, టూల్స్
ఇలా వీటిని విడ్జెట్స్ అంటాం. ఇవన్నీ విడ్జెట్సే. ఇవన్నీ విడ్జెట్స్. సో మనం ఏది వాడాలనుకున్నా జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే దాని ఫంక్షనాలిటీ ఓపెన్ అవుతుంది. డ్రాగ్ అండ్ డ్రాప్. ఇవి పేజీకి సంబంధించిన విడ్జెట్స్. నేను ఒకసారి ఈ పేజ్లోకి వెళ్ళాక ఈ పేజీకి సంబంధించిన విడ్జెట్స్ అన్ని ఐ కెన్ సీ. అలాగే నేను డొమైన్ మోడల్ ఇంకోటి మనం ఇక్కడ డిస్కస్ ఏంటి డేటా మోడల్ డొమైన్ మోడల్. దీంట్లో ఎంటిటీస్ అసోసియేషన్స్ ఉంటాయి. దాని గురించి డిస్కస్ ఉంటాయి. అలానే మైక్రోఫ్లో నానోఫ్లో దీని మైక్రోఫ్లోకి సంబంధించిన విడ్జెట్స్ ఇవి. సో మనం ఇవి యూస్ చేసి లాజిక్ డెవలప్ చేస్తాం. ఇది ఒక ఫ్లో, ఇది స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఒక ఫ్లో. దీనిలో మనం లాజిక్ డెవలప్ చేసి దాన్ని ఎలా ట్రిగర్ చేస్తాం అనేది దీంట్లో ఇది. ఈ 3 కాంపోనెంట్స్ యూస్ చేసి మనం బేసిక్గా ఒక ఏ అప్లికేషన్ అయినా డెవలప్ చేయొచ్చు. ఓకే, మనకు దీంట్లో తెలిసిందే. యా, ఇది లాజిక్ అన్నారు కదా, ఇది కొంచెం ఏమన్నా చూపించగలరా? లాజిక్ అంటే ఏం లేదు. బేసిక్గా ఇప్పుడు నేను మీరు ఒకటి కొట్టిన వెంటనే నేను మెసేజ్ చూపించాలనుకుంటున్నాను. ఒక బటన్ క్లిక్ చేశారు, నేను డోంట్ క్లిక్ దిస్ బటన్ అని ఇక్కడ నేను రాసుకుంటే ఇది ఏం చేస్తాను, ఇది మైక్రోఫ్లో ఏమున్నాయా ఆల్రెడీ. వైపుకి వెళ్దాం. ఇది ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది అనుకుంటా. ఒక్క నిమిషం. చూద్దాం ఏంటి. మనం ఆల్రెడీ చిన్న ప్లే ఆల్రెడీ డెవలప్ చేసింది. ఓకే, న్యూ స్టూడెంట్ అని కొట్టిన వెంటనే లైక్ మనం ఎంటర్ చేసుకోవచ్చు ఏదైనా. రేపు కూడా సేమ్ టైంకి క్లాస్ ఉంటుందండి. రేపు కూడా సేమ్ జాయినింగ్ ఉంటుంది. మీకు ఓకే కదా సార్ సిద్ధేష్ గారు?
ఓకే ఓకే అండి. సో మీ ఫ్రెండ్స్ ఉన్న రిఫర్ చేయండి అండి. అలాగే కమ్యూనిటీ లింక్ లో జాయిన్ అవ్వండి. ఈ రోజు రికార్డింగ్ అందులో కమ్యూనిటీలో పెడతాను. ఓకేనా? మీకు ఆల్రెడీ వాట్సాప్ చాట్ లో పెట్టాను. లేదు అంటే నేను ఇక్కడ కమ్యూనిటీ లింక్ కూడా గ్రూప్ లో షేర్ చేస్తాను. సారీ అండి డిస్టర్బ్ చేస్తున్నాను. ఇలా ఇదో బేసిక్ అప్లికేషన్ అండి. జస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఏం లేదు, స్టూడెంట్స్ని క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్స్ దీంతో ఇదవుతున్నారు అయితే లైక్ స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకుంటున్నాం. కొత్త స్టూడెంట్ లాగిన్ అవ్వాలంటే కొత్త స్టూడెంట్ అవుతాడు. అండ్ అందరి డీటెయిల్స్ స్టూడెంట్స్ ఓవర్ ఇది మనం న్యూ స్టూడెంట్ క్రియేట్ చేయాలంటే న్యూ స్టూడెంట్కి ఒక ఇది ఇచ్చాం. ఇలా ఈ బటన్కి ఒక బ్యాక్ ఎండ్ ఒక లాజిక్ పెడతాం, అది ఇదైతే ఉంటుంది. ఈ డెవలప్మెంట్ ఇదంతా మనం లైక్ విల్ స్టార్ట్ కొత్త అప్లికేషన్ తీసుకుందాం. లైక్ ఎలా అసలు ఈ డొమైన్ మోడల్ ఎలా క్రియేట్ చేస్తాం. ఇది బేసిక్ డొమైన్ మోడల్ అండి. జస్ట్ ఒక ఎంటిటీ, దీన్ని ఎంటిటీస్ అంటాం. ఒక ఎంటిటీ తీసుకున్నా, ఎంటిటీలో జస్ట్ అట్రిబ్యూట్స్ ఇచ్చా. ఇది బేసిక్ డొమైన్ మోడల్. బేసిక్ ఇది. దీంట్లో మనకు అసోసియేషన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. జనరలైజేషన్ అంటే ఇన్హెరిటెన్స్ ఇస్తాం. లైక్ ఇంకొక మాడ్యూల్ నుంచి తెచ్చుకుంటాం. ఇలా డిఫరెంట్ ఇవి ఉంటాయి. అండ్ మనకి బేసిక్గా వచ్చేవి 3 అండి. ఈ 3 మాడ్యూల్స్ బై డిఫాల్ట్గా వస్తాయి. అప్లికేషన్ మాడ్యూల్, సిస్టమ్ మాడ్యూల్ అండ్ మన వర్క్ చేసే మై ఫస్ట్ మాడ్యూల్ మనం వర్క్ చేసే మాడ్యూల్ ఇదంతా మన బై డిఫాల్ట్గా రాదు. బై డిఫాల్ట్గా డొమైన్ మోడల్ సెట్టింగ్స్ ఇలా వస్తాయి. ఇదంతా మనం క్రియేట్ చేసుకున్నవి. ఇవి బై డిఫాల్ట్. ఇప్పుడు ఒక కొత్త మాడ్యూల్ క్రియేట్ చేసా. కొత్త మోడల్ ఏమొచ్చినాయి? డొమైన్ మోడల్ సెట్టింగ్సే వచ్చినాయి. బై డిఫాల్ట్గా వచ్చేవి 2 వస్తాయి, డొమైన్ మోడల్ సెట్టింగ్స్. డొమైన్ మోడల్లో మనం డేటా మోడల్ చేస్తాం, ఎంటిటీస్ యూస్ చేసి, అసోసియేషన్ యూస్ చేసి. అండ్ ఇక్కడ అప్లికేషన్ మాడ్యూల్లో మనం ఇక్కడ సెక్యూరిటీ ఇంకా ఆన్ చేయలే. లైక్ సెక్యూరిటీ ఆన్ చేసామంటే ఏంటి సెక్యూరిటీ 3 టైప్స్ ఏంటి అన్నీ డిస్కస్ చేద్దాం. సెక్యూరిటీ 3 టైప్స్ ఏంటి, అలాగే సిస్టమ్ మాడ్యూల్స్లో ఉన్న ఇవి ఏంటి, సిస్టమ్ మాడ్యూల్స్ దేనికి వాడతాం, ఏ ఉంటాయి అంతా డిస్కస్ చేద్దాం. అండ్ లైక్ మనం డొమైన్ మోడల్ యూస్ చేసేటప్పుడు డొమైన్ మోడల్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. డొమైన్ మోడల్ కాన్సెప్ట్స్ ఏంటి, మీకు లిస్ట్ ఇస్తాలేండి. డొమైన్ మోడల్ కాన్సెప్ట్స్ ఏంటి మొత్తం అన్ని డొమైన్ మోడల్లో డిస్కస్ చేస్తాం. ఒక లైక్ మనం మోస్ట్లీ 3 or 4 అప్లికేషన్స్ ఏదైనా డెవలప్ చేస్తూనే డిస్కస్ చేస్తాంలేండి. ప్రతిదీ ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాం. అప్లికేషన్ డెవలప్ చేస్తూనే మనం కంప్లీట్ చేస్తాం. అప్లికేషన్ డెవలప్మెంట్తో నేర్చుకుంటాం. లైక్ ఒక అప్లికేషన్ని మనం తీసుకొని అది డెవలప్ చేస్తూ సో దట్ 2 ప్యారల్గా అవుతాయి. డైరెక్ట్గా చెప్పేయకుండా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే మోర్ ఈజీ ఉంటుంది కదా. సో అప్లికేషన్ డెవలప్ చేస్తూ ప్రతి కాన్సెప్ట్ని అక్కడే డెవలప్మెంట్తో పాటు ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఎంటిటీ అంటే ఏంటి అని చెప్పేయడం లాగా మనం ఒక ఎంటిటీ తీసుకొని దాంట్లో అట్రిబ్యూట్స్ పెట్టి, దానికి ఇంకొక ఎంటిటీ తీసుకొని అసోసియేషన్ పెట్టి, దాన్ని అసోసియేషన్ ఎలాగా కాల్ చేస్తాం అని ఒక అప్లికేషన్లో డెవలప్ చేసి దాన్ని మీకు మన క్లయింట్లో బ్రౌజర్లో చూపించినట్టే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, డైరెక్ట్గా కాకుండా. ఓకే, అర్థమైందా? మెండిక్స్ యాక్చువల్ దీంట్లో 4 సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ బేసిక్ తోటి ఉంటుంది, దాని తర్వాత ఇంటర్మీడియట్ 4 ఉంటాయి. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ ఎక్స్పర్ట్ తోటి ఉంటుంది, 4 ఉంటాయి. బేసిక్గా అడుగుతారు సర్టిఫికేషన్స్. బేసిక్గా అయితే ఫస్ట్ చేసి పెట్టుకోవాలి. సెకండ్ ఇంటర్మీడియట్ బేసిక్ చేసేసి పెట్టుకుంటే బెటర్. నాకు తెలిసి
చార్జ్ చేస్తున్నారు అనుకుంటా. ఫస్ట్ దానికి ఫ్రీ అనుకుంటా. సెకండ్ నుంచి చార్జ్ చేస్తారు మనీ. సెకండ్ నుంచి సర్టిఫికేషన్స్ మనీ చార్జ్ చేస్తారు. 3 లెవెల్స్ ఆఫ్ సర్టిఫికేషన్ చాలా ఎక్కువ. అంటే 4th లెవెల్ పెద్దగా అడగరు. 3 లెవెల్స్ ఆఫ్ సర్టిఫికేషన్ కంప్లీట్. అప్పుడప్పుడు 3rd లెవెల్ అడుగుతారు అప్పుడప్పుడు. 2 లెవెల్స్ ఆఫ్ సర్టిఫికేషన్ అయితే మ్యాక్స్ చేసి పెట్టుకోవాలి, బెటర్. ప్రజెంట్ రిక్వైర్మెంట్స్ లెవెల్ ఎంతవరకు అడుగుతున్నారు సార్? రిక్వైర్మెంట్ కంపెనీస్ ఏ లెవెల్ వరకు అడుగుతున్నారు? సెకండ్ లెవెల్ వరకు ఓకే. సెకండ్ లెవెల్ అనేది ఫస్ట్ లెవెల్ చేశా, 2 లెవెల్స్ ఇంటర్మీడియట్ చేశానంటే ఓకే. 2 లెవెల్స్ వరకు అయితే అడుగుతున్నారు. 3rd లెవెల్ కంపల్సరీ కాదు. 2 లెవెల్స్ అంటే ఇప్పుడు మీరు కాల్స్ అయితే బాగానే ఉన్నాయి. లైక్ మీకు కాల్స్ అయితే వస్తాయి. ఇంటర్వ్యూస్ ఇచ్చేయడం అనేది ఇక్కడ ఇది కాల్స్ వస్తాయి. అప్పుడే అడుగుతారు ఏ సర్టిఫికేషన్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇది అది అని. 3+ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే బెటర్. కాల్స్ ఎక్కువ వస్తాయి 3+ పెడితే. సర్టిఫికేషన్ ఇంటర్మీడియట్ లెవెల్ చెప్తే అండ్ మోస్ట్లీ ఇంటర్వ్యూలో ఎక్కువ ఏం చూస్తారంటే చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ప్రజెంట్ ఏ కంపెనీలో చేస్తున్నారు? అదే మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. అంతా చెప్పకూడదండి, తర్వాత మీకు. ఓకే సార్. కంటిన్యూ సార్. అంతే. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నాయా వేరే వాళ్ళకి? హలో పవన్, అవి ఆనంద్ గారు డిస్కస్ చేస్తారండి మీతో అవన్నీ. కోర్స్ ఫీజు ఎంత, ఈ టైమింగ్స్ అవన్నీ ఆనంద్ గారు అదే వెంకట్ గారు చెప్తారు. సారీ, వెంకట్ గారు చెప్తారు అవి. ఇంకా అండ్ ఇంకోటి ఏంటంటే బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. చెప్పండి. ప్రజెంట్ మెండిక్స్ ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లోస్ ని, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ని కన్వర్ట్ చేయడానికి వాడుతున్నారా, కంప్లీట్ స్క్రాచ్ నుంచి వాడుతున్నారండి? స్టార్టింగ్ లో ఎగ్జిస్టింగ్ వాడేవారండి. ఇప్పుడు స్క్రాచ్ నుంచి కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. స్క్రాచ్ నుంచి కొత్త ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి వాడుతున్నారు. కొన్ని డిపెండ్స్ అండి. కొన్ని అంటే ఆల్రెడీ కొంతమంది వెళ్ళిన స్టూడెంట్స్, స్టార్టింగ్ లో వెళ్ళిన వాళ్ళకి ప్రాజెక్ట్ మైగ్రేషన్ చేశారు. ఇప్పుడు అంత మైగ్రేషన్ ఏం లేదు. లాస్ట్ 1 year నుంచి మైగ్రేషన్స్ ఏం లేవు. అన్ని ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్సే చేస్తున్నారు. మైగ్రేషన్ కూడా ఓన్లీ యూఐ వరకే చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ డేటా అంతా ఆల్రెడీ ఉన్న ఏపీఎస్ ని .NET వర్షన్ లో కన్వర్ట్ చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఒకటే అలా ఉంచుతున్నారు. డేటాబేస్ కూడా క్లౌడ్ లోకి చేంజ్ చేశారండి. అంటే నేను చూసిన ప్రకారం అయితే వీళ్ళకి ఆల్రెడీ ఉన్న డేటాబేస్ అంతా క్లౌడ్ లోకి మార్చడానికి ట్రై చేశారు. కాకపోతే డేటాబేస్లు అలానే ఉంచారు. డేటాబేస్లు ఇక్కడ డేటాబేస్ కనెక్టర్ ఉంటుంది. డేటాబేస్ కనెక్టర్ వాడాలి కదా, డేటాబేస్ కనెక్టర్ యూజ్ చేసి డేటాబేస్ అలానే ఉంచారు. మిగిలిన ఫ్రంట్ ఎండ్ లాజిక్స్ అంతా మెండిక్స్ లోకి మార్చారు. మైగ్రేషన్ జరిగింది. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ లాజిక్ అంతా, అదే ఫ్రంట్ ఎండ్ మారిస్తే ఆటోమేటిక్ లాజిక్, ఏపీఐస్ అన్ని మార్చారు. ఒక్క డేటాబేస్ ఒకటే డేటాబేస్ కనెక్టర్ యూజ్ చేసుకొని పాత డేటాని తెచ్చుకున్నారు అంతే. వర్క్ ఫ్లోస్ సంగతి ఏంటండి? ఏంటండి వర్క్ ఫ్లోస్ ఉంటాయి కదా. వర్క్ ఫ్లోస్ యాక్చువల్లీ వర్క్ ఫ్లోస్ ఏంటంటే లైక్ మనం ఎలాగైతే మైక్రోఫ్లోస్ వాడుతున్నామో అదే టైప్ లో ఉంటాయి. కానీ ఇట్స్ కంప్లీట్ వర్క్ ఫ్లో ఏంటంటే ఒక ఫ్లో మొత్తం, ఒక
అప్లికేషన్ ఫ్లో లేదా ఒక పార్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫ్లో అంతా ఒకే లాజిక్ లో కంప్లీట్ చేయడం. ఒకసారి మనం వర్క్ ఫ్లోని ట్రిగర్ చేసాము అంటే మొత్తం లాజిక్ అంతా దాంట్లోనే కనబడదు. బేసిక్ వర్క్ ఫ్లో ఏంటంటే ఒకసారి మీరు మైక్రో ఫ్లో ట్రిగర్ చేశారంటే జస్ట్ ఒక లాజిక్ కంప్లీట్ చేస్తుంది. నాకు ఇలా కావాలి, వ్యాలిడేట్ చేసి ఎర్రర్ మెసేజ్ చూపించి అని చెప్తాం అంతే. అది వర్క్ ఫ్లోలో అలా ఉండదు. మళ్ళీ మనకి హ్యూమన్ లైక్ యూజర్ ఇంటరాక్షన్ తీసుకుంటది, ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని బట్టి మళ్ళీ లాజిక్ మార్చుతుంది. అది వర్క్ ఫ్లో. కాకపోతే నేను ఇంతవరకు చూసిన దాంట్లో వర్క్ ఫ్లో చాలా తక్కువ వాడారు. ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ లోనే వర్క్ ఫ్లోని చాలా తక్కువ వాడారు. వర్క్ ఫ్లో కోసం కూడా డిస్కస్ చేస్తాం, కాకపోతే వర్క్ ఫ్లోని చాలా తక్కువ వాడారు డెవలప్మెంట్ లో. ఓడేటా ఎలా తీసుకొస్తారు? ఓడేటా సేమ్, ఓడేటా కూడా సేమ్ రెస్ట్ లానేనండి. కాకపోతే ఇంకా ఓడేటా ఇంకా ఈజీ, మనకి రెస్ట్ కంటే ఓడేటా ఈజీ. సేమ్ ఎగ్జిక్యూటిబుల్, సేమ్ మన డేటా ఉంటుంది కదా, మన ఎంటిటీస్ నుంచి డేటాని ఎక్స్పోజ్ చేసి లేదా మనం ఇంకోళ్ళ దగ్గర నుంచి కన్జ్యూమ్ చేయాలనుకున్నా వాళ్ళు ఒకసారి మనకి ఆ యూఆర్ఎల్ లేదా ఏదైతే మనం దేంట్లోనైతే పెట్టారో ఆ యూఆర్ఎల్ ని తీసుకొని మనం కన్జ్యూమ్ చేసేసుకోవచ్చు. అవన్నీ చెప్తా ఓడేటా. ఈ టెక్నాలజీ వరకు ఉంటుంది సార్. నెక్స్ట్ అంతా ఈ టెక్నాలజీసే ఉంటాయండి బేసిక్ గా. సర్వైవ్ ఎప్పటి వరకు అంటే ఇంకా దీన్ని బీట్ చేసేటట్టు ఏదైనా కొత్త టూల్ రావాలి. ప్రజెంట్ మిండెక్స్ కాంపిటెంట్ ఎవరండి? మెండిక్స్ కి ముందు ఫస్ట్ పెగా అని ఉండేది తెలుసు. పెగా ఒకటి ఉండేది, అది కొంచెం స్లో అయిపోయింది. ఇప్పుడు బేసిక్ కాంపిటేటర్స్ ఏంటంటే ఎపిఎన్ ఒకటి ఉంటుంది, ఏపీఐఎన్, ఎపిఎన్ ఒకటి, అవుట్ సిస్టమ్స్ ఒకటి ఉంటాయి. రెండు బేసిక్ కాంపిటేటర్స్. ఏపీఎన్ అవుట్ సిస్టమ్స్ ఏపీఎన్ అవుట్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ రెండు బేసిక్ కాంపిటేటర్. అవుట్ సిస్టమ్స్ కొద్దిగా, కాకపోతే దీంట్లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ వాటిలో లేదు. ఇది మోర్ ఫ్లెక్సిబుల్ వాటికన్నా. కొన్ని ఇంకా వేరే బోల్డ్ ఉన్నాయి, కొత్తగా వచ్చినాయి, కానీ మెండిక్స్ లో ఉన్న ఇది వాటిల్లో లేదు. ఇందులో ఇంకా ఫ్లెక్సిబుల్ ఇంక్లూడ్ అయి ఉందండి ఆ టూల్లో ఏఐ ఉంటుందండి. లైక్ కొన్ని డెవలప్మెంట్స్ డైరెక్ట్ గా మనం చేస్తే అయిపోతుంది, అదే మనకి సజెస్ట్ చేస్తుంది, ఏఐ ఉంటుంది. కాకపోతే అది జస్ట్ ఎలాగంటే మీకు ఏఐ కర్సర్స్ తెలుసు కదా, ఏఐ కర్సర్స్ నార్మల్ గా కో పైలట్స్ ఉంటాయి కదా, అలా యూజ్ అవుతుంది. లైక్ మనకి డెవలప్మెంట్ లో కో పైలట్ లా యూజ్ అవుతుంది. ఆటో పైలట్ అండి, ఆటో పైలట్స్ లాగా యూజ్ అవుతుంది. మరి మొత్తం అంతా అదే చేసేది మనం. అంటే కొన్ని 10 కాదు 11 లోనే ఉన్నట్టుంది. 11 వర్జన్ లో ఉంది. మనం ఒక ప్రీ ఇది ఇస్తే కో పైలట్ కి ఇచ్చినట్టు, నాకు ఇలా కావాలి ఇలాగని ఇస్తే అది ఒక టైప్ ఆఫ్ డొమైన్ మోడల్ ని, ఒక టైప్ ఆఫ్ మైక్రోఫ్లోన్ రెడీ చేసి ఇచ్చేటట్టు 11 లో ఉంది. మనం వాడే వర్జన్ 10.4 10 వాడతాం ఎక్కువ. 11 వర్జన్ లో ఉంది ఏఐ. లైక్ హలో 11 వర్షన్ నుంచి స్టార్ట్ చేశారండి ఏఐ. అంటే కో పైలట్ లాగా యూజ్ చేయడం. కో పైలట్ లా జస్ట్ మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ బట్టి అది మనకి డొమైన్ మోడల్ రెడీ చేయడం, ఆ ప్రాంప్ట్ బట్టి లాజిక్ రెడీ చేయడం అనేది 11 లో ఇంట్రడ్యూస్ చేశారు. అవి 11 లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎన్ని మంత్స్ ఉంటుందండి ట్రైనింగ్? ఈజీగా 5 వీక్స్ పడుతుంది. 5 వీక్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది. 5 వీక్స్ మినిమమ్.
5 వీక్స్ మించే ప్రతిసారి ముందు క్లాస్‌లో అయితే 5 వీక్స్ కంటే ఎక్కువ ఎక్స్‌టెండ్ అయినాయి ఆటోమేటిక్‌గా. అయితే మినిమమ్ 5 వీక్స్ అని చెప్తాం. మినిమమ్ 5 వీక్స్ అండి. మినిమమ్ అది. ఓకే. అక్కడి నుంచి ఒక 2 వీక్స్ అలా. మాక్స్ 8 వీక్స్‌లో కంప్లీట్ అయినాయి. 8 వీక్స్ అయితే అవుతది. అలా 5 వీక్స్ వరకు మేము 5 వీక్స్‌లో చేయాలనుకుంటాం గానీ కొన్ని దగ్గర టైం పడతది కదా! కొన్ని ఇవి మీకు 8 వీక్స్ అయితది. 1 ½ మంత్ ఏసుకోండి యావరేజ్ 1 ½ మంత్. ఇలా మాకు అసైన్‌మెంట్స్ లాగా అండ్ మాక్ ఇంటర్వ్యూస్ టైప్ ఏమన్నా ఉందా అండి? ఈ కోర్స్ డ్యూరేషన్‌లో? మాక్ ఇంటర్వ్యూస్ టైప్ అంటే మీకు కావాలి మాక్ ఇంటర్వ్యూస్ అంటే షెడ్యూల్ చేసుకొని చేయొచ్చు. మీకు కావాలి నాకు ఒక మాక్ ఇంటర్వ్యూ కావాలంటే చేస్తా. ఓకే. ఈ ప్రాజెక్ట్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అలా ఏమైనా చేపిస్తారండి? రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏం చేపించండి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ మనకు డిప్లాయ్‌మెంట్ అన్నీ కావాలి కదా! లైక్ ప్రాజెక్ట్స్ మామూలుగా ఏంది జరుగుతదనే ఇదైతే చేపిస్తాం గానీ రియల్ టైమ్ అంటే లైక్ రియల్ టైమ్‌లో ఇలా డిప్లాయ్‌మెంట్ అంతా అంటే చెయ్యం. డిప్లాయ్‌మెంట్ అవన్నీ చెయ్యం. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏ కంపెనీస్ వాడుతున్నారు మెండిక్స్? హైదరాబాద్‌లో మిడ్ లెవెల్ కంపెనీస్ చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ కొంతమంది స్టూడెంట్స్ కాల్ మిడ్ లెవెల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఎంఎన్‌సీస్ అయితే నాకు తెలిసిన వరకు అంటే కాల్స్ ఎక్కువ వచ్చిన ఎంఎన్‌సీస్ ఏంటంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమినీ ఈ మూడిట్లో కాల్స్ వస్తున్నాయి. మైండ్ ట్రీ ఒకటి ఎక్కువ తీసుకుంటుంది. మిడ్ లెవెల్ సైడ్? మిడ్ సైజ్ ఎన్ని ఉండొచ్చు సార్? మిడ్ సైజ్ కంపెనీస్ అప్రాక్స్ హైదరాబాద్‌లో? హైదరాబాద్‌లో అంటే మిడ్ సైజ్‌లో వచ్చినవి ఒక 5 ఉన్నాయి. 5 అలాగా అంటే ఆల్రెడీ స్టూడెంట్స్ వెళ్ళినవి ఒక 5 కంపెనీస్ హైదరాబాద్‌లో ఓన్లీ హైదరాబాద్‌లో 5 ఉన్నాయి. అంటే పేర్లు నాకు గుర్తులేవు గానీ ఒక 4, 5 కంపెనీస్ తీసుకున్నాయి. మిడ్ సైజ్ కంపెనీస్. ఆళ్ళేంటంటే మెండిక్స్ మీద ప్రాజెక్ట్ తీసుకొని డెవలప్‌మెంట్ ఇది చేస్తున్న కంపెనీస్ అవి. హలో! ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజ్ ఎలా ఉంటదండి? డిపెండ్స్ అండి. యావరేజ్‌గా అయితే అంటే మీరు పెట్టిన దాన్ని బట్టి 3 ఇయర్స్‌కి 8.5 అక్కడి నుంచి అలా స్టార్ట్ అయితుందండి. 8.5 ఎల్‌పీఏ అలా స్టార్ట్ అయితుంది. ఆహ్, మీరు పెట్టిన దాన్ని బట్టి ముందు మీరు 6 ఎల్‌పీఏ పెట్టారనుకోండి 8.5 ఇస్తారు. ముందు మీరు 10.5 పెట్టారనుకోండి 13, 14 ఇస్తారు. మీరు పెట్టిన ప్రీవియస్ సాలరీ బట్టి అలా డిపెండ్ అయితుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి దీంట్లో మామూలుగా? బయట ఎక్కడన్నా? బయట ఎక్కడైనా అంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అంటే డైరెక్ట్‌గా ఆన్ సైటా? మీరు కంపెనీలోకెళ్ళిన దగ్గర నుంచి ఆన్ సైట్ అని? ఎలా అయినా పర్లేదు. డైరెక్ట్‌గా ఆన్ సైట్ బయటన కొద్దిగా అవుతున్నాయండి. యాక్చువల్లీ యూకేలో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎక్కువ. యూకేలో ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ మీకు యూకే వీసా అని ఉంటే యూకేలో ట్రై చేయొచ్చు. యూకేలో ఉన్నాయి ఆపర్చునిటీస్. బానే ఉన్నాయి యూకే సైడ్. అంటే యూకే, నెదర్లాండ్స్, ఐర్లాండ్ అటు సైడ్. యూరప్ సైడ్ బాగున్నాయి. జర్మనీ అటు సైడ్ ఎక్కువున్నాయి యాక్చువల్లీ. బానే తీసుకుంటున్నారు. యూరప్ సైడ్ అంతా దీనికి ఎందుకో యూరప్ సైడ్ ఎక్కువుంది యాక్చువల్లీ. ఓకే. అండ్ నేను చూసిన వరకైతే యూరప్ సైడే ఎక్కువుంది. యూఎస్ నుంచి వచ్చినవి తక్కువే ఉన్నాయి. యూరప్ సైడ్ ఎందుకో అంటే ప్రాజెక్ట్స్ యూఎస్‌లో కూడా ఉన్నాయి గానీ, మెయిన్ బేస్ అయితే మాత్రం యూరప్ నుంచే వస్తుంది. క్లయింట్స్ అందరూ యూరప్ క్లయింట్స్ ఎక్కువ. ఇప్పుడు జాయినింగ్ తర్వాత సపోర్ట్ డెవలప్‌మెంట్ సపోర్ట్ కావాలంటే ఎవరైనా చెప్తారా? మామూలుగా ఫ్రెషర్‌గా జాయిన్ అవుతాం ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తారు కదా!
హైదరాబాద్ లో గైడ్ చేసే వాళ్ళు ఉన్నారా సపోర్ట్ చేయడానికి? కొంతమంది ఉన్నారండి యాక్చువల్లీ. కాపోతే ఏం జరిగిందంటే ఇప్పుడు ఆళ్ళు కూడా లైక్ ఏం జరుగుతుందంటే ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల అలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఓన్గా ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నారు డెవలప్ చేయడానికి. కొంతమంది యాక్చువల్లీ ముందు ఒకళ్ళు ఉండేవారు. వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరూ ఒక ఫామ్ అయ్యి వాళ్ళందరూ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు డైరెక్ట్ గా మెండిక్స్. ఒక అంటే సెకండ్ లైక్ ఒక కంపెనీ ప్రాజెక్ట్ తీసుకుంది. ఆ కంపెనీ నుంచి వీళ్ళు ప్రాజెక్ట్ తీసుకున్నారు. సో వాళ్ళు కొద్దిగా దాంట్లో బిజీ కొంతమంది దాంట్లో అలాగా అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అలా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ముగ్గురు ఉండి వాళ్ళ ముగ్గురు కలిపి నాకు తెలిసి వాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని వాళ్ళ డెవలప్మెంట్ చేస్తున్నారు. సో మీకు అలా సపోర్ట్ కావాలి అంటే నాకు తెలిసి వాళ్ళ ప్లేస్కి పిలుస్తున్నారు యాక్చువల్లీ. మీరు అక్కడ ఉండి చేసుకుంటూ ఇస్తే సపోర్ట్ ఇస్తున్నారు. ఆన్లైన్ సపోర్ట్ కొద్దిగా తక్కువ ఉంది. కాకపోతే ఉన్నారు అక్కడక్కడ ఇచ్చేవాళ్ళు. కాకపోతే వెంటనే అంటే దొరకదు. అంటే నాకు ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఇప్పుడు వెంటనే నాకు చేసి ఇవ్వండి అంటే దీనికి కొద్దిగా టఫ్ అవుతుంది వెంటనే. వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నారండి? వాళ్ళు నాకు ఎగ్జాక్ట్ ప్లేస్ తెలియదండి. నాకు తెలిసి అటు సైడ్ ఉన్నట్టున్నారు, ఇటు దిల్సుఖ్ నగర్ సైడ్ అనుకుంటా. యాక్చువల్లీ నేను ఆ వర్కింగ్ ప్రొఫెషనల్, కాకపోతే మాకు ఒక టూల్ మా ప్రాజెక్ట్ మెండిక్స్ కన్వర్ట్ చేశారు. ఓకే, దాంట్లో వర్క్ ఫ్లో మెండిక్స్ ఇంటిగ్రేషన్ కన్వర్ట్ చేసేసారు. వర్క్ ఫ్లోస్ ని ఇంటిగ్రేట్ చేయమంటున్నారా? నేను వేరే డెవలపర్ని, కాకపోతే కంప్లీట్ ప్రాజెక్ట్ మొత్తం వేరే టీమ్ చెన్నై టీం హ్యాండిల్ చేసి కంప్లీట్ ప్రాజెక్ట్ చేసేసింది. నేను అడిగే వర్క్ ఫ్లో ఇంటిగ్రేషన్ ఒక 90 వర్క్ ఫ్లోస్ ఉన్నాయి కంప్లీట్ ఆర్గనైజేషన్ లెవెల్లో. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్లోస్ ఒక 90లో 15 వాళ్ళు చేస్తారు. 90 వర్క్ ఫ్లోస్, 90 వర్క్ ఫ్లోస్ 100 ఉంటే 90 to 100 ఒక 10-15 వాళ్ళు చేస్తారు, మిగతావి మేము చేయాలి. ఆల్రెడీ స్టార్ట్ చేసాం కానీ రియల్ టైం టెస్టింగ్ అది తిరిగిట్లా. 90 వర్క్ ఫ్లోస్ ఉన్నాయండి అప్లికేషన్ లో. వర్క్ ఫ్లోస్, మైక్రో ఫ్లోస్ కాదు, వర్క్ ఫ్లోస్. పెద్ద అప్లికేషన్ చాలా పెద్ద అప్లికేషన్, చాలా పెద్ద అప్లికేషన్. చాలా 90 వర్క్ ఫ్లోస్ అంటే చాలా పెద్దది. అప్లికేషన్ చిన్నది, చాలా పెద్ద అప్లికేషన్ అది. అదే ఆల్రెడీ వర్కింగ్ అప్లికేషన్, దాన్ని మైగ్రేట్ చేస్తున్నారు. ఆ వర్క్ ఫ్లోస్ కూడా ఆల్రెడీ వేరే ఏటూలో ఉన్నాయి. మెండిక్స్ సపోర్ట్, వర్క్ ఫ్లో సపోర్ట్ ఉంది కాబట్టి మెండిక్స్ కన్వర్ట్ చేశారు. ఓకే, ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు ప్రకారం ర్యాపిడ్ డెవలపర్, మెండిక్స్ ర్యాపిడ్ డెవలపర్ కంప్లీట్ చేశాను. ఓకే, ర్యాపిడ్ అది జస్ట్ వాక్ త్రూ కదా అది. అది వాక్ త్రూనే. ఫస్ట్ ఒక ట్రైనింగ్ సెక్షన్ అయిపోతుంది వాక్ త్రూ. అది ఎలాగ వాక్ త్రూ కాబట్టి అది ఉన్నా చేసేది ఏం లేదు దాంట్లో. ఏంటి అది తప్ప ఇంకేం బేసిక్స్. మీరు చేసిన టెక్నాలజీ ఏంటి ముందు? నేను యాంగులర్ టెక్నాలజీ. ఓకే, యాంగులర్. ఓకే, నేను యాంగులర్, నేను సపరేట్ వేరే ప్రాజెక్ట్ అదే. కాకపోతే నాకు వర్క్ ఫోర్స్ తక్కువ ఉందని చెప్పి మా ప్రాజెక్ట్ వాళ్ళని కొంత వర్క్ ఫోర్స్ కంప్లీట్ చేయడానికి మైగ్రేట్ చేశారు. యాక్చువల్ నెక్స్ట్ మంత్ మీటికి లైవ్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళకి సపోర్ట్గా. ఓకే, నేను 2 months నుంచి ట్రై చేస్తున్నా. 2 months నుంచి ఎవరు దొరకలేదు హైదరాబాద్లో. ఇన్స్టిట్యూట్ కూడా కాల్ చేసి చాలాసార్లు, దీనికి కూడా కాల్ చేశాను. మొన్న కరెక్ట్ అయ్యి మొన్న మిడ్ డెమో లింక్ వచ్చింది నాకు. బేసిక్ గా ముందు కొద్దిగా ఉండేవారండి అందరూ. ఏంటంటే లైక్ ఉన్న 5-6 మెంబర్స్ కొంతమంది ఆల్రెడీ గ్రూప్ గా ఏర్పడి ప్రాజెక్ట్ తీసేసుకున్నారు. ప్రాజెక్ట్స్ అయితే బేసిక్ చాలా ఉన్నాయి, పర్సనల్ తక్కువ ఉన్నారు. అందుకు ఆల్రెడీ వచ్చిన వాళ్ళే ఎందుకు మనం ఇంత చేయడం వేరే వాళ్ళని, వాళ్ళే ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళే ఆ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకొక ఉండేవాడు, తను నాకు తెలిసి క్యాప్జెమినీలోనో ఇన్ఫోసిస్ లోనో జాయిన్ అయిపోయాడు. తను వేరే టెక్నాలజీ నేర్చుకొని చేసేవాడు, హెల్ప్ చేసేవాడు. తను వేరే మారిపోయాడు. తను ఇప్పుడు క్యాప్జెమినీలోనో, సారీ ఎగ్జాక్ట్ కంపెనీ తెలియదు కానీ ఓ కంపెనీలో జాయిన్ అయిపోయాడు. తను దాంట్లో బిజీ అయిపోయాడు. సో అందుకు ఇప్పుడు మళ్ళీ దొరకట్లేదు. స్టార్టింగ్ లో ఇలా ఉండేది దొరకపోవడం.
మధ్యలో కొద్దిగా దొరికేవారు. ఒక 8 మంత్స్, 9 మంత్స్ బ్యాక్ కొద్దిగా ఉండేవారు. సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా టైట్ అయింది. అందరూ లైక్ ఓకే. ఈ సపోర్ట్ నమ్ముకోండి ఎవరు వాళ్ళు జాయిన్ అయిపోయారు. హైదరాబాద్‌లో అలా ఉండేవారు. ఖచ్చితంగా అయితే ముగ్గురు ఉండేవారు. ఇప్పుడు ముగ్గురు నాకు తెలిసి బిజీ అయిపోయారు. ఆహా! అంటే ఎందుకంటే మేము సపోర్ట్‌కి ఎవరైనా వస్తే నేను వర్క్ చేస్తాను. సో, నాకు అయ్యేది టైమ్ అంటే అప్పుడు ఆళ్ళ రిఫరెన్స్ ఆళ్ళే నాకు స్టూడెంట్సే సార్ ఈళ్ళున్నారు. ఎవరైనా ఉంటే రిఫరెన్స్ ఏమన్నా అప్పుడు ఇప్పుడు ఆళ్ళకే సపోర్ట్‌కి ఆళ్ళకే పలకట్లేదు ఆళ్ళు. ఆళ్ళు బిజీ అయిపోయినారు. కాకపోతే ఇంతవరకు నార్మల్‌గా ఎళ్ళిన స్టూడెంట్స్ బట్టి చూసుకున్న ఫీడ్‌బ్యాక్ ఎవరు అయితే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయలేదు. ఒకరిని ఇప్పటికి ఒక ఆల్రెడీ ఇలా ట్రైనింగ్ తీసుకొని జాబ్‌కెళ్ళి ఒక 30 మెంబర్స్ అయ్యుంటారు. 30లో ఒక 4 మెంబర్స్ కొద్దిగా ప్రాబ్లమ్ ఫేస్ ఏంటంటే ప్రాజెక్ట్ అయిపోయి వచ్చేసినోళ్ళున్నారు. 26, 25 మెంబర్స్ అయితే కంటిన్యూ అయిపోతున్నారు ఆళ్ళ దీంట్లో. ఒక 3, 4 మెంబర్స్ అయితే ప్రాజెక్ట్ అయిపోయి ప్రాజెక్ట్ అయిపోయింది. లైక్ 6 మంత్స్‌కే ప్రాజెక్ట్ అయిపోయింది. లేదా ప్రాజెక్ట్ ఫీజిబుల్ అవ్వలేదని చెప్పి హోల్డ్‌లో పెట్టేసి రిజైన్ చేయమన్నారు. అంతే. ఓకే. మిగిలినోళ్ళందరూ కంటిన్యూ అయితున్నారు దాంట్లోనే. ఏంటంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. ఫీజిబుల్ అవ్వదు. దాన్ని అలా చేస్తా ఉంటారు. అవ్వట్లేదు ఇది, అది అని చెప్పి ఇంకా మళ్ళీ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పెడతారు. ఆల్రెడీ ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌లో మొత్తం అంటే ఏంటంటే ఎవ్వరు లేకుండా ప్రాజెక్ట్ బేసిక్‌గా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే మిడ్ లెవెల్ కంపెనీస్ అన్ని ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాయి. ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయని యూరోప్ నుంచి వస్తున్నాయి. మెండిక్స్ మీద చేస్తారంటే ఉన్నాయి మాకు కావాలని వెంటనే తీసేసుకుంటున్నారు ప్రాజెక్ట్. కాకపోతే పర్సనల్ లేకుండా ప్రాజెక్ట్ తీసుకుంటే టఫ్ అయితది కదా! క్లయింట్ ఏమో అవును. డెమోస్ అడుగుతా ఉంటాడు. ఆ డెమో ఇవ్వలేక మళ్ళీ ప్రాజెక్ట్ పోతది. అది ప్రాబ్లమ్. ప్రాజెక్ట్‌లు ఎక్కువున్నాయి గదా! అని తీసేసుకొని కష్టం అయితుంది. అంతే. అలాంటివి పడుతున్నాయి. మిగిలినవన్నీ బానే చేసుకుంటున్నారు. మీరేమైనా ఫ్రీ టైమ్‌లో ఇస్తారా మామూలుగా సపోర్ట్ ఎప్పుడన్నా? నాకు సపోర్ట్‌కిచ్చే అంత అవ్వదండి. అదే అందుకే నాకు అందుకే మా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికెళ్ళిపోతారు. ఆల్రెడీ వేరే స్టూడెంట్సే. మొత్తం ఒక హైదరాబాద్‌లో ఒక 50 మంది ఉంటారండి మామూలుగా కంప్లీట్‌గా? మెండిక్స్ వచ్చిన 50 వాళ్ళు? మంది అంటే మెండిక్స్ అంటే ప్యూర్‌గా మెండిక్స్ వచ్చి సపోర్ట్ ఇవ్వగలిగే వాళ్ళైతే నాకు తెలిసి 10 మంది లోపలే ఉంటారు. సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఓకే. 10 మంది కంటే అంటే వచ్చినోళ్ళైతే ఉంటారు. అంటే వచ్చినోళ్ళు ఉంటారు. కానీ సపోర్ట్ ఇవ్వగలిగేలో ఉండేవాళ్ళు ఒక 10 మంది లోపలే ఉంటారు. ఎందుకంటే మేము అప్పుడు ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్ బాగా ఎంతమంది ఉన్నారో గ్రూప్ ఉండేదండి. ఇప్పుడు లేదనుకుంటా అది. అంతే ఒక 10 మంది ఉంటారండి నాకు తెలిసి హైదరాబాద్‌లో. ఓకే. 10 మంది లోపలే ఉంటారు. హైదరాబాద్ సెపరేట్ కమ్యూనిటీ ఏమన్నా ఉందా మీ గ్రూప్ మెండిక్స్ కమ్యూనిటీ ఏమన్నా హైదరాబాద్‌లకి? టెలిగ్రామ్‌లోనే ఒకటి ఉంటదండి. ఇప్పుడు ఆ టెలిగ్రామ్ నా దగ్గర లేదు. టెలిగ్రామ్‌లో గ్రూప్ ఉంటది యాక్చువల్లీ. టెలిగ్రామ్ పోయింది. టెలిగ్రామ్‌లో గ్రూప్ ఉంటది. దాంట్లోనే ఉండేవారు. దాంట్లో నుంచి కూడా యాక్చువల్లీ బయటకొచ్చేసారు. అంటే కాల్స్ ఇది ఆళ్ళకి టైం దొరకట్లేదని ఆళ్ళు బయటకొచ్చేసారని తర్వాత ఓకే. అప్పుడు ఇది ఉండేది ఆ గ్రూప్‌లో యాక్చువల్లీ. ఇప్పుడు ఆ గ్రూప్ లేదు. అందుకే నేను వచ్చేసాను తర్వాత అంటే సపోర్ట్, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు దాంట్లో ఇప్పుడు ఆ గ్రూప్‌లో. సపోర్ట్ ఇచ్చేవాళ్ళందరూ బయటకొచ్చారు. ఓన్లీ సపోర్ట్ అడిగేవాళ్ళే ఉన్నట్టున్నారు ఆ గ్రూప్‌లో. హ్మ్.
ఓ 10 మెంబర్ కాకపోతే దొరుకుతుంది సపోర్ట్, అస్సలు లేదని కాదని దొరుకుతుంది. ఒక నలుగురు అయితే ఉన్నారు, కాకపోతే వెంటనే దొరకదు, మనకు కావాల్సిన టైంలో దొరకదు. వాళ్ళు ఫ్రీ అయ్యి వాళ్ళు టైం చెప్తారు, ఆ టైంలోనే వెళ్తే అయిపోతుంది. అలా ఉంది Okay. సపోర్ట్ పరిస్థితి అయితే. వాళ్ళ కాంటాక్ట్ ఏమైనా ఉందండి? కాంటాక్ట్ తీసుకోవాలండి, వేరే స్టూడెంట్స్ ఉన్నారు, తన దగ్గర నుంచి తీసుకొని మీకు కావాలి అంటే వెంకట్ గారికి ఇస్తాను, వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి చెప్తా. ఓకే, ఓకే సార్. అది తీసుకొని వెంకట్ గారికి ఇస్తాను. ఇంకెవరికైనా పెగాకి రీప్లేస్మెంట్ వస్తుంది అప్పుడు ఇది మెండిక్స్ అనేది కంప్లీట్? పెగా వెళ్ళిపోయిందండి. పెగా అసలు పెగాలో ఆల్రెడీ ఉన్న అప్లికేషన్స్ చాలా మూవ్ చేస్తున్నారు, పెగా నుంచి బయటకు వచ్చేస్తున్నారు యాక్చువల్లీ, ఎందుకో తెలియదు. మెండిక్స్ ఓన్లీ మైగ్రేషన్ అనే కాదు, మెండిక్స్ మీదే అప్లికేషన్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు చాలా వరకు. మైగ్రేషన్ అనే కాదు, కాకపోతే అప్పుడు పెగా బాగుండేది కదా, సో అన్ని ప్రీవియస్ అన్ని పెగా మీద ఉన్నాయి బేసిక్ గా, అంతే. అప్పుడు పెగా చాలా ఎక్కువ ఉండేది, చాలా అప్పట్లో పెగా అసలు ఒక ఊపిందిలేండి. సో అవి పెగా నుంచి ఆటో మైగ్రేట్ చేయడం అలా చేస్తున్నారు కొన్ని, కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అప్లికేషన్ బేసిక్ లార్జ్ అప్లికేషన్ దానికి పిటి టెస్ట్? పర్ఫార్మెన్స్ బాగుంటదండి దీనికి, అదే పర్ఫార్మెన్స్ అంతా బాగుంటది. దీనికి ఇంటిగ్రేషన్స్ బాగున్నాయండి. బేసిక్ దీంట్లో హెల్ప్ ఏంటంటే ఇంటిగ్రేషన్స్, బేపత్సమైన ఇంటిగ్రేషన్స్. అసలు ఏదైనా లేదు అంటే ఇంటిగ్రేట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు దీంట్లో, అది దీంట్లో ప్లస్. క్లౌడ్ ని తెచ్చి పెట్టేసుకుంటున్నారు, డిప్లాయ్మెంట్ కి వేరేది యూస్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నది, లేదా మెండిక్స్ లోనే ఉన్నది డిప్లాయ్మెంట్ కూడా, కాకపోతే వాళ్ళు వేరేది కనెక్ట్ చేసుకొని డిప్లాయ్మెంట్ ప్రైవేట్ క్లౌడ్ లో చేసుకుంటున్నారు, హైబ్రిడ్ లోని అలా. దీనికి మెండిక్స్ బేసిక్ ప్లస్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అని, ఫుల్ ఫ్లెక్సిబుల్ టూల్. మీకు ఏదైనా మెండిక్స్ లో అవ్వట్లేదు అంటే ఓకే తెచ్చి పెట్టేసుకుంటున్నారు అలా, ఇది ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది దీంట్లో, అది బేసిక్ దీనికి హెల్ప్ అవుతుంది. అయిన వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ తో చేస్తున్నారు, అయిన వరకు దాని డ్రాగ్ అండ్ డ్రాప్ దీంతో చేసేస్తున్నారు, ఏదైనా అవ్వట్లేదంటే తెచ్చి పెట్టేసుకుంటున్నారు. ఒకవేళ మనకి ఒకవేళ లుక్ అండ్ ఫీల్ కస్టమ్ సిఎస్ఎస్ కావాలంటే చేయొచ్చా? కస్టమ్ సిఎస్ఎస్ వేసుకోవచ్చు, హెచ్టిఎంఎల్ పేజ్ తెచ్చుకోవచ్చు. మన ఇక్కడ దీంట్లో మెయిన్ కస్టమ్ ఎస్సిఎస్ఎస్ అని ఉంటది, రెండు చూసి ఉంటారు మీరు. మనం దాంట్లో వెనకనే క్లాసెస్ అన్ని రాసేసుకోవచ్చు, క్లాసెస్ అన్ని రాసుకొని దానికి మెయిన్ లోని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. లేదు ఇంకా పూర్తిగా మనకి కొత్తగా కావాలి అంటే హెచ్టిఎంఎల్ పేజీని కూడా తెచ్చుకోవచ్చు. ఓకే. ఒక కొత్త పేజ్ దీంట్లో ఉంటాయి విడ్జెట్స్, ఇక్కడ ఉండగానే కనెక్టర్స్, ఎక్స్టర్నల్ కనెక్టర్స్ ఉంటాయి, వాటి నుంచి తెచ్చుకుంటే మనకు ఆల్రెడీ స్నిప్పెట్స్ అని లేదా రిచ్ టెక్స్ట్ కొన్ని ఉంటాయి విడ్జెట్స్, అది తెచ్చుకొని దాని మీద చేసేయచ్చు. రిచ్ టెక్స్ట్ మనం కష్టంగా రాసుకోవాలి, బయట మార్కెట్ ప్లేస్ లో ఉందా అండి? మార్కెట్ ప్లేస్ లో కూడా ఉంది, మార్కెట్ ప్లేస్ లో కూడా రిచ్ టెక్స్ట్ ఉంది, మార్కెట్ ప్లేస్ నుంచి తెచ్చుకోవచ్చు. ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేయాలంటే, పీడిఎఫ్ చూడాలంటే కంప్లీట్ గా పీడిఎఫ్ జస్ట్ పీడిఎఫ్ లింకులు తెచ్చుకుని చూడాలంటే అవుతుందా? పీడిఎఫ్ వ్యూవర్, పీడిఎఫ్ జనరేటర్స్ ఉన్నాయి కదా దీంట్లో, పీడిఎఫ్ జనరేటర్ యూస్ చేసి మనం ఒక ఇది డెవలప్ చేయొచ్చు, ఒక పేజ్ టెంప్లెట్ డెవలప్ చేసి ఆ టెంప్లెట్ ని పెట్టేసుకుంటాం. అంటే ఏమంటున్నారు, పీజీఎస్ డౌన్లోడ్ అప్లోడా పీడిఎఫ్ ని? ఒక పేజ్ ఉంది అనుకో, ఒక పేజ్ లో టర్మ్స్ అండ్ కండిషన్ అనేది పీడిఎఫ్ ఉంది అనుకోండి, మనది జస్ట్ స్టాటిక్ పీడిఎఫ్ ఉంది, మన హెచ్టిఎంఎల్ మన వెబ్సైట్ వ్యూలో ఆ పీడిఎఫ్ ఎలా ఉంటే అలాగా ఇమేజెస్ అన్ని అలాగా అలాగే చూపించాలి, జస్ట్ అప్లోడ్ చేయాలి. అలా అవుతుంది మెండిక్స్ లో. జస్ట్ పీడిఎఫ్ వ్యూవర్ అన్నమాట, జస్ట్ పీడిఎఫ్ జనరేటర్ అని చెప్పి ఒకటి ఉంటది మార్కెట్ ప్లేస్ లో, దాన్ని తెచ్చుకొని దాన్ని పీడిఎఫ్ జనరేటర్ లో మనం
టెంప్లెట్స్ క్రియేట్ చేసుకొని మనకు నచ్చిన టెంప్లెట్స్ క్రియేట్ చేసుకొని మన ఎంటిటీస్తో ఇది ఇచ్చుకోవచ్చు, ఇమేజెస్ అన్నీ వస్తాయి దాని మీద మనకి ఎలా కావాలి అలాగా. ఓకే. బయట యూకేలో ఉన్నాయి అంటారు ప్రాజెక్ట్ అయితే. బయట అయితే యూకేలో ఉన్నాయి ప్రాజెక్ట్స్, యూకే నుంచి బాగున్నాయి. యూకే అంటే యూకే యూరప్ లో ఉన్నాయి, బేసిక్ జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్ సైడ్ ఉన్నాయి. ఐర్లాండ్ సైడ్ కూడా ఉన్నట్టు. నెదర్లాండ్స్ ఎక్కువ చూసాను, నెదర్లాండ్స్ జర్మనీ ఎక్కువ చూసాను క్లయింట్స్ Okay. ఎక్కువ. నెదర్లాండ్స్ జర్మనీ ఎక్కువ చూసాను, ఐర్లాండ్ లో కూడా చూసాను. అటు యూరప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి ఎందుకో. యుఎస్ లో నేను అసలు యుఎస్ నుంచి క్లయింట్స్ చాలా తక్కువ అసలు చూడలేదు అనుకుంటా. యూరప్ నుంచి అయితే బాగా చూసాను. ఇప్పుడు మెండిక్స్ రియాక్ట్ నుంచి వస్తుంది కదా యూఐ, ఆ, మనం రియాక్ట్ ఏదైనా కస్టమ్ టెంప్లెట్ ఏదైనా రాసి దాన్ని పెట్టేసుకోవచ్చు మెండిక్స్ లో, అప్లోడ్ చేసేసుకోవచ్చు. కస్టమ్ విడ్జెట్స్ రియాక్ట్ లో రాసి దీంట్లో పెట్టేసుకోవచ్చు. మీకు మనం ఇక్కడ ఓపెన్ చేసాం, ఇక్కడ కనబడుతుంది ఒకసారి కస్టమ్ విడ్జెట్ వచ్చేసాక ఇక్కడ కనబడుతుంది దీంట్లో. ఇది పేజ్ లో ఉంటుంది. ఏదైనా పేజ్ లోని ఈ టూల్ బాక్స్ లో కనబడిపోతుంది ఆటోమేటిక్ గా. మనం దీంట్లో పెట్టింది ఇక్కడ మీకు టూల్ బాక్స్ లో కిందన వచ్చేస్తుంది, మీకు కనబడుతుంది ఇక్కడ. సో మళ్ళీ దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనం నచ్చినట్టు పెట్టేసుకోవడం. ఓకే గైస్, ఇంకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రేపు కంటిన్యూ చేద్దాం. ప్రసాద్, ఓకే, రేపు కంటిన్యూ చేద్దాం. రేపు స్టార్ట్ చేస్తా డొమైన్ మోడల్ నుంచి. ఓకే ఓకే ఓకే, బై.